ఇప్పుడు దండమూడి శైలజ గారు, మనోజ్ గారు జడ్పీటీసీ తాడేపల్లి 2 లక్షల రూపాయలు రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదే మరి ఉప్పలపాటి సాంబశివరావు గారు కూడా బెంగళూరు సాంబయ్య గారు 1,16,000 ఇచ్చారు. వారిని కూడా గట్టిగా అభినందించాలి. చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించాలి. అదే మరి చాలా మంది పిల్లలు పాకెట్ మనీ, వాళ్ళందరినీ ఆ పిల్లల్ని అక్కడ తీసుకుని లాస్ట్ లో పరిచయం చేద్దాం. మందడం గ్రామం గౌరవనీయురాలు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు, సత్యనారాయణ చౌదరి గారు, గౌరవ అసెంబ్లీ స్పీకర్ కోడెళ్ల శివప్రసాదరావు గారు, వేదిక పైనున్న గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ అసెంబ్లీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అంతేకాకుండా స్థానిక శాసన పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు, అదే మరి గౌరవనీయులు బాలకృష్ణ గారు, సర్పంచ్ అయినటువంటి పద్మావతమ్మ గారు, అదే మరిగా వేదిక పైన రైతులందరూ ఉన్నారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు ల్యాండ్ పోలింగ్ లో భూములు ఇచ్చినటువంటి రైతులకు, రైతు సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఒకసారి మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంతో ఉద్వేగం ఉంది. ఇది ఒక కళ, మనందరం కోరుకున్న కళ, కలలు కన్న కళ. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంక్షోభం వస్తుంది. నిజంగానే మనకు ఒక పెద్ద సంక్షోభం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి ప్రకారం చేయలేదు. ఒక కుటుంబం విడిపోయినప్పుడు కనీస సాంప్రదాయాలు పాటిస్తాం. గ్రామ పెద్దలు కూర్చొని అన్ని కూడా ఆలోచించి ఎవరికీ నష్టం లేకుండా భవిష్యత్తులో కూడా ఇద్దరు కలిసి ఉండేట్టుగా, కలిసి ముందుకు పోయేట్టుగా పంపకాలు జరుగుతాయి. అలాంటిది ఒక హేతుబద్ధత లేకుండా ఇష్టానుసారం వాళ్ళకు వచ్చిన విధంగా, అది కూడా మీరు ఒకసారి చూస్తే రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం చేసిన విభజన తప్ప ప్రజల కోసం, ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం చేసింది కాదు. అయితే ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేనే కష్టపడి బ్రహ్మాండమైన సిటీని కూడా నిర్మాణం చేశాం. అయితే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ రోజు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా సమస్యలున్నాయి. నేను ఆలోచించుకున్నప్పుడు ఒక రాజధాని ఇది ఒక అవకాశం. వాస్తవంగా చెప్పాలంటే ఒక సంక్షోభం. అదే మరి ఇంకొకసారి ఆలోచిస్తే ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడూ అదే నా ఆలోచన, ఒక సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ముందుకు పోగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాం. ఒక సంక్షోభం వచ్చిందని దిగులు పడిపోతే అక్కడి నుంచి కుంగిపోతాం, పైకొచ్చే సమస్య ఉండదు. అదే మరిగా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి జీవితంలో ఒక బిల్డింగ్ కడతాం. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్లో చూశాను, ఎయిర్పోర్ట్ చూస్తే నాకు ఒక తృప్తి, హైటెక్ సిటీ చూస్తే నాకు ఒక తృప్తి, ఔటర్ రింగ్ రోడ్ చూస్తే ఒక తృప్తి, ఇంకో పక్కన సైబరాబాద్ నగరాన్ని చూస్తే ఒక తృప్తి. నేనే కట్టాను, నేనే కారకుడనే ఒక ఆనందం, ఒక తృప్తి ఉంది. అదే మరిగా ఈరోజు నేషనల్ హైవే పోతా ఉంది. ఆ నేషనల్ హైవే ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేను కూడా ఆ రోజు గట్టిగా కృషి చేశాను. దాన్ని చూస్తే ఒక తృప్తి. ఒక్కొక్కసారి చిన్న చిన్న టౌన్లు కూడా కడతాం.
కానీ ఈరోజు మనందరికీ ఒక అవకాశం, ఒక రాజధాని కట్టడం జీవితంలో ఎవరికి రాదు. అలాంటి అవకాశం 5 కోట్ల తెలుగు జాతికి వచ్చిందంటే అది ఒక అవకాశంగా, అదృష్టంగా తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక నగరాన్ని కట్టొచ్చు. హైదరాబాద్, సైబరాబాద్ నగరాన్ని నేనే కట్టాను. కానీ ఈరోజు ఒక రాజధాని చరిత్ర, అందులో కూడా 21వ సెంచరీలో మనం కట్టే పరిస్థితి వస్తా ఉంది. అందరూ అంటారు నేను ఒక విజనరీ అని. వాస్తవంగా అదే ఆలోచిస్తున్నా. మొన్నటి వరకు ఆలోచించాను. ఇప్పుడు కూడా ఫ్లైట్లో వస్తా ఉంటే హెలికాప్టర్లో నిర్మలా సీతారామన్ గారు చూపించాను. ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తూ ఆ నీళ్లు, ఈ పొలాలు చూపించిన తర్వాత నేనైతే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత రాజధాని ఎట్టుంటుందో ఇప్పుడే ఊహించుకున్నాను. మీరే చూడబోతారు. అలాంటి ప్రపంచంలోనే బ్రహ్మాండమైన రాజధాని కట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక డైనమిక్ సిటీగా ఉండాలి. అలాంటి రాజధాని కావాలి. నేనంటే చాలా సమస్యలు సృష్టించారు. ఆ రోజు నేను ఆలోచించాను. ఇది లాభం లేదని ఓపెన్ గా చెప్పాను. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నేను కర్నూలులో మీరు చూస్తే మొదటిసారి ఇండిపెండెన్స్ డే కర్నూలులో నేను పెట్టాను. అదే మరి ఇంకో పక్క చూస్తే తిరుపతిలో లెజిస్లేచర్ పార్టీ ఎంపిక అక్కడ పెట్టాం. ఇదే గుంటూరులో ఆ రోజు ప్రమాణ స్వీకారం ఇక్కడే చేశాం. విశాఖపట్నంలో ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ మొదటి కేబినెట్ పెట్టాం. నేను ఆ రోజు ఒకటి ఆలోచించింది, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. రాజధాని ఒక చరిత్రను మళ్ళా తిరగా రాయలేం. కొంతమంది పెద్ద మనుషులు అడవుల్లో పెట్టమన్నారు. కొంతమంది పెద్ద మనుషులు మారుమూల గ్రామాల్లో పెట్టమన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి ఇది జరగకూడదంటే ఎట్లా జరగదో చూస్తానని చెప్పి న్యాయం కోసం, నేను చరిత్ర కోసం ఇక్కడ రాజధాని తీసుకొచ్చాను తప్ప ఇంకోటి కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మన ప్రధానమంత్రి గారు తిరుపతి మీటింగ్లో చెప్పారు, ఒక భరోసా ఇచ్చారు, నాకు కూడా ఒక ధైర్యం ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు అనుభవం ఉంది, వరల్డ్ క్లాస్ రాజధాని కడతారు. నేను ఆయన కోరుతున్నా, అవసరమైతే ప్రపంచం అంతా కూడా ఒకసారి అధ్యయనం చేయండి, కేంద్రం సహకరిస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కట్టుకుంటామని, ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని కట్టుకుందామని ఆ రోజు ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. ఢిల్లీ రాజధాని బ్రిటిష్ వాళ్ళు కట్టారు, న్యూఢిల్లీ అంతా కూడా. దానికంటే మంచి రాజధాని కట్టుకుంటామని వారు ఒక హామీ ఇచ్చారు. అది అయిన తర్వాత మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఇక్కడుండే రైతుల్ని పాదాభివందనం చేస్తున్నా. మీరు చూపించిన స్ఫూర్తి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ముందు రాజధాని నేను ఫైనలైజ్ చేస్తే కొంతమంది ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడికి రాదనుకున్నారు. వాళ్ళ ఒత్తిడికి నేను భయపడతామనుకున్నారు. అసలు ఈ నాయకులకి రాజధాని మీద కాదు, రాజధాని కట్టకూడదని, రాజధాని కడితే వీళ్ళకు పరపతి పోతుంది, తెలుగుదేశానికి పేరు వస్తుంది అనే ఏకైక దురుద్దేశంతో అన్ని విధాల అడ్డం పడ్డారు. నేను ఆ రోజు రైతులు పిలిపించి ఒక మాట అడిగాను, ఈ రోజు రాజధాని మీ ప్రాంతంలో వచ్చినప్పుడు మీ జీవితాలే మారిపోతాయి. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇక్కడి నుంచి అమెరికాకు పోయారు మన వాళ్ళు, హైదరాబాద్కు పోయారు, దేశం నలుమూలలకు వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ప్రపంచం అంతా వస్తారు. అది జరుగుతుందని ఆ రోజు నేను చెప్పాను. దాంతో అందరూ కూడా బాగా స్పందించారు. అంతకు మునుపు భూమి విలువ తక్కువ ఉంటే ఇక్కడ రాజధాని అనగానే బ్రహ్మాండంగా భూమి విలువ కూడా పెరిగింది. భారతదేశ చరిత్రలో నేను ఎప్పుడూ మర్చిపోలేని మీరు చూపించిన చొరవ, భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించి ముందుకొచ్చారు. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూడండి, అన్ని విధాల నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు, అన్నా హజారేకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఆయన దగ్గర స్టేట్మెంట్ ఇప్పించారు. అదే మరిగా రాజకీయ నాయకులు వచ్చారు, రెచ్చగొట్టారు, బలవంతంగా తీసుకుంటున్నామని చెప్పారు.
అన్ని విధాలు చెప్పినా మీరు ఇప్పుడు చెప్పినట్టు ముందుకొచ్చి నా మీద విశ్వాసం పెట్టుకుని పూర్తిగా సహకరించారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఈ రాజధాని నిర్మాణంలో ప్రధాన భాగస్వాములు మీరు. అలాంటి రాజధానిలో అన్ని విధాల అగ్రస్థానం అభివృద్ధిలో మీకే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ల్యాండ్ పూలింగ్ విధానం భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ప్రపంచంలోనే జరగలేదు. అంత మంచి స్ఫూర్తికి నాంది పలికిన ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక స్ఫూర్తి, దేశానికి ఒక ఆదర్శం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఈ నాయకులు అనుకున్నారు అసలు రాజధాని కట్టకపోతే నన్ను విమర్శించచ్చనే ఆలోచన వెళ్ళది. రాజధాని కడితే వీళ్ళ ఆటలు సాగవనే భయం. అయితే మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే మిత్రులు ఇక్కడ రైతులు చెప్పారు, ఈ సంవత్సరం 14-15 సంవత్సరంలో 15,700 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. నేను ఇప్పుడు రాజధానికి డబ్బులు కావాలంటే కేంద్రం ఇవ్వాలి, అప్పైనా తేవాలి. అప్పు తేవాలంటే మళ్ళీ నాకు FRBM ఉంది, అంటే ఇంతకంటే అప్పు చేయడానికి వీల్లేదని కండిషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో అనేక విధాలుగా ఆలోచించి మీ దగ్గరికి వస్తే విన్ విన్ సిచ్యువేషన్ గా ఇద్దరికీ లాభదాయకంగా మీరు ఒప్పుకున్నారు. దీనికి నా జీవితంలో ఒకటే చెప్తున్నా, కట్టలేమనుకున్న రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని, 21వ దశాబ్దం రాజధాని మనం నిర్మాణం చేస్తాం. ఎవరు అడ్డంకులు పెట్టినా ఇక్కడ ఏమాత్రం జరిగేది ఏమీ ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా మీరు చూస్తే అన్ని ఆలోచించాను, కొన్ని రోజులు చర్చ చేశాను. ఏ పేరు పెట్టాలంటే అమరావతి పేరు వినంగానే దేవతలకు రాజధాని అమరావతి, ఒకప్పుడు దేవేంద్రుడి రాజధాని అమరావతి. అలాంటి అమరావతి పేరు పెట్టుకుని మనం ముందుకు పోతున్నాం. అందుకనే పేరు మహిమ, స్థల మహిమ. 300-400 సంవత్సరాలు కీర్తి శకం పూర్వమే ఇక్కడ మొత్తం భారతదేశాన్నే పరిపాలించిన స్థానం ఇది. అలాంటి ప్లేస్ లో మనం పెట్టుకున్నాం. నిన్న నేను ఒంగోలుకి వెళ్ళాను, నెల్లూరుకి వెళ్ళాను, మంచి ఎండలు. ఈ రోజు వస్తే ఎయిర్పోర్ట్కి వస్తానే హైదరాబాద్ అని చెప్పారు, వర్షపు జల్లులు పడుతున్నాయని. అది విన్నప్పుడు నేను ఎంతో సంతోషపడ్డా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు శుభకార్యం ఏది చేసినా ఆయన తలుచుకుంటే వర్షం వచ్చేది. మేలో మహానాడులో కూడా వర్షం వచ్చేది. అది సంకల్ప బలం, సంకల్ప సిద్ధి ఉంటే, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యం. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎక్కడికి పోబుద్ధి కావడం లేదు. అంత మంచి వాతావరణం. అది చూసినప్పుడు ఒక ధైర్యం, మిమ్మల్ని చూస్తే ఉత్సాహం. ఎంత బ్రహ్మాండంగా స్పందిస్తున్నారంటే పిల్లలు కూడా మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది, తెలివైన పిల్లలున్నారు. అలాంటి పిల్లలు మీరుండి ఈరోజు ప్రపంచం అంతా కూడా, నాకు కూడా కొంత మంచి పేరు కూడా ఉంది తమ్ముళ్ళు. ఎందుకంటే మన పేరు చెప్తే సింగపూర్ కానీ, జపాన్ కానీ, చైనా కానీ దేశాలే ముందుకొచ్చే పరిస్థితికి వస్తున్నాయి. అది మన యొక్క క్రెడిబిలిటీ. ఈరోజు మన యొక్క వ్యక్తిత్వం వల్ల, మనం నడుచుకునే నడవడిక వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ప్రారంభించాం. ఇది ప్రారంభం అంటే భూమి పూజ మాత్రం. ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే సింగపూర్ కన్సార్టియం తయారు చేశారు. మొత్తం ఈ రాజధాని గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. వాళ్ళు తయారు చేసింది క్యాపిటల్ రీజియన్, అంటే బ్రాడ్గా తీసుకున్నప్పుడు విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉండే టౌన్లన్నీ తీసుకున్నారు. నందిగామ ఒక పక్కన, గుడివాడ ఇంకో పక్కన, నూజివీడు, సత్తెనపల్లి, ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ లో తీసుకుని ఇవన్నీ సిటీలకి ఎక్స్ప్రెస్ రోడ్లు వేయడం రాజధాని నుంచి. రెండోది ఇక్కడి నుంచి నేరుగా మచిలీపట్నం 4 లేన్ రోడ్డు వేసుకోవడం, అక్కడ
బ్రహ్మాండమైన పోర్టు, ఇండస్ట్రియల్ సిటీ వస్తుంది. ఇంకో పక్క ఓడరేవు, కొన్ని ఇబ్బందులున్నాయి, కేసులున్నాయి, అవి పరిష్కారం చేసుకుంటే అక్కడ ఒక ఇండస్ట్రియల్ సిటీ, అక్కడ 2-3 పోర్టులు వస్తాయి. రాజధాని నుంచి నేరుగా పోర్టు వరకు మనకు వాటర్ వేస్తుంది. అక్కడి నుంచి ఏదైనా రవాణా రావాలన్నా ఈజీగా తీసుకుపోయేట్టుగా చేసుకోవచ్చు. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఫేజ్ 2 ఇచ్చారు మొన్నే. అందులో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ ప్రాంతానికంతా కూడా ఏం చేయాలనో రఫ్గా ఒక ఐడియా ఇచ్చారు. అదే మరిగా రేపు రాబోయే రోజుల్లో సీడ్ క్యాపిటల్ ఇస్తున్నారు. ఆ సీడ్ క్యాపిటల్లో ఏమేమి రావాలి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఎట్టుండాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఎట్టుండాలి, టూరిజం ఎట్టుండాలి, ఆర్థికంగా ముందుకు పోవాలంటే నేను ఎన్నోసార్లు చెప్పాను. నన్ను ఎగతాళి చేశారు కొంతమంది. నేను ఆ రోజు కూడా ఒకటే సమాధానం చెప్పాను. నేను కట్టే రాజధాని ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదు. ఈ రాజధాని ప్రపంచంలోనే, ఇప్పుడు మనం సింగపూర్ మాట్లాడుకుంటున్నాం. నాకు ఎంత ఆనందం అంటే మొన్న సింగపూర్ నాయకులు వచ్చి, కన్సల్టెన్సీ వచ్చి మాట్లాడుతూ సింగపూర్ కంటే మెరుగైన నగరం మీ అమరావతి వస్తుందని చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మీరు ఒకసారి ఆలోచిస్తే 30-35 కిలోమీటర్లు, 3-4 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండమైన నది ఉంది. ఇంత వాటర్ ఫ్రంట్ ఎక్కడా ఇండియాలో లేదు. మీరు భారతదేశమే కాదు, ప్రపంచంలో చూడండి ఎలాంటి వాటర్ ఫ్రంట్ ఉండేది. 30 కిలోమీటర్లు ఆ పక్క ఈ పక్క నీళ్లు ఉండేది ఎక్కడా లేదు. ఈ సంవత్సరమే గోదావరి నుంచి పట్టిసీమ నీళ్లు కూడా తీసుకొస్తున్నాం. పైనే పులిచెంతలుంది, దానిపైన నాగార్జున సాగర్ ఉంది, దానిపైన శ్రీశైలం ఉంది. నీటి కొరతే లేదు ఈ యొక్క దీనికి. అలాంటి నీటి వాటర్ ఫ్రంట్ ఉంది, మంచి భూమి ఉంది, చెట్లు బ్రహ్మాండంగా వస్తాయి. ఒకటే మనం చూసుకోవాల్సింది, ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. కొండవీటి వాగుంది, ఆ ఫ్లడ్ రాకుండా ముందు జాగ్రత్త కోసం ఏమేం చేయాలో దానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. ఇది తయారు చేయగలిగితే నేను ఆలోచించేది ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక నగరంగా, ఇంకో పక్క బాగా చదువులకు మనం ప్రపంచంలో ఎక్కడికో పోవడం కాదు, ప్రపంచంలో ఉండే అందరూ అమరావతికు చదువుకోవాలి. అది నా ఆలోచన. అమరావతి ఒక చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడు వచ్చిన స్థలం ఇది. అదే మరిగా నాగార్జునుడు ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధజాన్ని కూడా తీసుకుపోయిన స్థలం ఇది. నేను అందుకని అన్ని విషయాలు ఆలోచిస్తున్నాను. నాకుండే తెలివితేటలు కానీ, మనకుండే తెలివితేటలు కానీ, బయట ప్రపంచంలో జరిగిన అనుభవాలు కానీ, వాళ్ళు సాధించిన విజయాలు కానీ బేరే చేసుకుంటున్నాం. సిటీ అంటే ఎట్లుండాలి, నగరం అంటే మామూలుగా ఇండ్లు కట్టుకొని ఉండడం కాదు. నగరంలో ఏ ఉద్యోగాలు రావాలి, సంపద సృష్టించాలంటే ఎలాంటి కార్యక్రమాలు రావాలి. మొన్నే నేను చండీగఢ్కి వెళ్ళాను. చండీగఢ్ ఒకప్పుడు 60 ఏళ్లకు మునుపు చండీగఢ్ ఆ రోజు డెవలప్ చేశారు రాజధాని కింద. హర్యానాకు, పంజాబ్కు 2కి రాజధాని ఉంది. కానీ వాళ్ళు ఆలోచించింది ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే ఆలోచించారు. ఎకనామిక్ యాక్టివిటీ పెద్దగా లేదు, దానివల్ల అభివృద్ధి జరగలేకపోయింది. బిల్డింగ్లు కూడా 2-3 ఫ్లోర్లే ఉన్నాయి. అదే మరి ఇంకో పక్కన చూస్తే నయా రాయ్పూర్ ఉంది, దాన్ని కూడా చూశాను, వ్యక్తిగతంగా వెళ్ళాను. అది కూడా చూస్తే సిటీకి దూరంగా ఉంది, అక్కడ కూడా డెవలప్ కాలేదు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే అహ్మదాబాద్లో గాంధీనగర్ ఉంది, రాజస్థాన్ మన గుజరాత్లో, అది కూడా స్టడీ చేశాను. 30-40 కిలోమీటర్ల అవతల పెట్టి గాంధీనగర్ అభివృద్ధి అయింది, అభివృద్ధి కాలేదు. ఈరోజు అందుకని ఈ అనుభవాలు మొత్తం తీసుకుని సింగపూర్ కానీ మిగిలిన విదేశాల్లో జరిగిన అభివృద్ధి కూడా ఒక ఐడియా తీసుకుని, ఒక సింగపూర్ దేశమే కాకుండా జపాన్ కొలాబరేషన్తో కానీ, చైనా కానీ మిగిలిన వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నా. ఇంకో పక్కన విదేశాల నుంచి కంపెనీలు వస్తాయి, వాళ్ళు బిల్డింగ్లు కడతారు, ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తారు. దాంతోనే చాలదు, స్థానికంగా ఉండే మనకు అందులో భాగస్వామ్యం ఉండాలి.
లోకల్గా ఉండే ఇండస్ట్రీస్ని, కన్స్ట్రక్షన్ కంపెనీస్ని పూర్తిగా సహకరిస్తాను. ఇక్కడ రైతులు కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఇంతవరకు వ్యవసాయం చేసుకున్నారు మీరు, రేపటి నుంచి వ్యాపారాలు చేయాలి మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడుండే కూలీలు నిన్నటి వరకు కూలీ పని చేసుకున్నారు. ఇప్పుడు కూలీ పని కూడా 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకునే కూలీ స్కిల్ అప్గ్రేడేషన్ చేసి నైపుణ్యాన్ని కల్పించి ఎలాంటి విషయాలు చేయగలుగుతారో అవన్నీ ఆలోచిస్తున్నాను. నేను ప్యాకేజ్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ రోజు మీ అందరితో మాట్లాడాను, 27 పాయింట్లు ఇచ్చాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీరు చూపించిన చొరవ, ఎవరైతే మెట్ట ప్రాంతం కానీ పక్కన జరేబు ల్యాండ్ కానీ రెండూ కూడా నాకు అనుభవాలు ఉన్నాయి. నాకంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఎవరు ఉండరు. నేను ఆ రోజు, ఈ రోజు, రేపు ఒకటే మాట, ఈ భూమి ఇచ్చిన రైతులు నిస్వార్థంగా ముందుకొచ్చారు. వాళ్లకు ఫస్ట్ రైట్ ఉంది. వాళ్ళ జీవితాలు బాగుపడే వరకు అన్ని విధాల వారికి నేను అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. ఇది జరుగుతుంది, జరిపిస్తాను. నాకు మీ దగ్గర నుంచి కూడా సహకారం కావాలి. ఇప్పుడు భూమి ఇచ్చారు, సహకరించారు. మీరు పైకి రావడానికి, మీరు ఆర్థికంగా ఎదగడానికి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చూస్తే, ఒకప్పుడు హైదరాబాద్లో ఇదే మరి నేను రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తే ఆ జిల్లాలో నేను చూశాను, హైటెక్ సిటీ పైన 1 ఎకరా ₹1,00,000 ఉండేది, 10 సంవత్సరాల్లో 30 కోట్లుగా తయారైపోయింది. ఇప్పుడు మీరే చూస్తూ ఉంటారు, జిల్లా మొత్తం భూమి విలువలు బాగా పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? జిల్లా అంతా పెరిగాయి కదా, కృష్ణా జిల్లా అంతా పెరిగాయి కదా. అందుకే అపోజిషన్ పార్టీకి బాధ అయిపోయి మీ భూములకు విలువ పెరగకూడదు, మీ జీవితాల్లో వెలుగు రాకూడదని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. పాపం అవి ధర్నాలుగానే మిగిలిపోతాయి. కూలీలు కూడా న్యాయం చేస్తాను, రైతులే కాదు, రైతు కూలీలు కూడా న్యాయం చేస్తాం. ఎవరైతే ఈ అమరావతి నగరంలో ఉన్నారో, ఈ అమరావతి నగరం రావడానికి, రాజధాని రావడానికి సహకరించారో వాళ్ళందరి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వివేకానందుడు ఒక మాట చెప్పాడు, గాలి కెరటాన్ని చూపిస్తూ ఒక మాట అన్నాడు, ఎగిరే కెరటం కిందన పడినప్పుడు కాదు, కిందన పడిన కెరటం పైకి ఎగిరినప్పుడే ఆనందం ఉంటుంది. అదే నా జాతి నుంచి కోరుకుంటున్నానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పాడు. అదే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు చూస్తే విభజన జరిగిన తర్వాత దిగులు పడిపోయారు మీరందరూ, డిమారలైజ్ అయిపోయారు. బతకగలుగుతామా అనుకున్నారు, మన పిల్లల భవిష్యత్తు ఏంటనుకున్నారు. అదే సవాలుగా తీసుకున్నా. ఈరోజు ఏమాత్రం అనుమానం అవసరం లేదు. మళ్ళీ రాజధాని కానీ, పోలవరం కానీ, ఈ కోస్టల్ డెవలప్మెంట్ కానీ ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ ఎల్లుండి మహాప్రస్థానంలో మనం సంకల్పంలో మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను మిమ్మల్ని గురించి మాట్లాడేది ఈ రాజధాని 3 నెలల్లో ప్లాన్స్ అన్ని తయారు చేస్తాం, బిల్డింగ్ ప్లాన్స్ అన్ని తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి నా క్యాంప్ ఆఫీస్ కూడా ఇనాగరేషను ఈరోజే పెట్టుకుంటున్నాను. వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటాను, అవసరమైతే 5 రోజులు ఇక్కడే ఉంటాను. ప్రారంభంలో 3 రోజులు పెట్టుకుని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ రాజధాని నిర్మాణంలో మొదటి కూలీగా నేను పనిచేస్తున్నాను, పని చేస్తాను. మీ సహకారం కూడా నాకు కావాలి. ఇప్పుడే 4వ తరగతి చదివే పాప తిరుపతి స్కేటింగ్ చేసుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు నుంచి, ఇది ఒక ప్రజా రాజధాని, మనందరి రాజధాని, 21వ సెంచరీలో కట్టే రాజధాని. ప్రపంచంలో సింగపూర్ కాదు, టోక్యో కాదు, ఇంకో దేశం కాదు. వాళ్ళు ఏదైనా రాజధాని ఉందంటే అమరావతి పేరు చెప్పాలి. అలాంటి రాజధాని మనం కట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దీనికి డబ్బుల ముఖ్యం కాదు, మన ఆలోచన విధానం ముఖ్యం. పెట్టుబడి కంటే ఎలాంటి రాజధాని చేయాలనో మనం ఆలోచిస్తే ప్రపంచం నుంచి అందరూ వస్తారు. కాలేజీలు పెట్టేవాళ్ళు కాలేజీలు పెడతారు,
హార్డ్వేర్ పెట్టేవాళ్ళు హార్డ్వేర్ పెడతారు, ఇంకొక ఎకనామిక్ యాక్టివిటీ చేసేవాళ్ళు చేస్తారు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేవాళ్ళు కడతారు. దానివల్ల ఉపాధి వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, సమాజానికి సంపద వస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నా. దీనికి మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా, నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం లేదు. ఒక చరిత్ర సృష్టిస్తున్నామనే ఆనందం నాకుంది. ఆ చరిత్రను సృష్టించడానికి కారకులం మనం అందరం. ఒక సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం, ఒక సవాలుగా తీసుకున్నాం. దీన్ని ముందుకు తీసుకుపోదామని మరొక్కసారి కోరుకుంటూ, ఈ ప్రజా రాజధాని కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇటుక, లేకపోతే ఒక ఇటుక విలువ ఎంత అవుతుందో